లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలు, ఐపీఎల్ టికెట్లపై సిఐడి విచారణ కొనసాగుతుంది. హెచ్సీఏ స్కామ్లో ఇవాళ మరొకరు అరెస్ట్ అయ్యారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 6కు చేరింది. ఇక హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, ట్రెజరీ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను విచారిస్తున్నారు సిఐడి అధికారులు. కాంప్లిమెంటరీ టికెట్స్ కోసం ఎస్ఆర్హెచ్ ను బ్లాక్ మెయిల్ చేసింది హెచ్సీఏ. అప్పటికే 10% టికెట్స్ తీసుకుంటూ అదనంగా మరో 10% టికెట్స్ కేటాయించాలని డిమాండ్ చేసింది. అదనంగా టికెట్స్ ఇవ్వకుంటే మ్యాచ్ జరగబోనివ్వమంటూ బెదిరించింది. దీంతో మార్చి 27న హైదరాబాద్ లక్నో మ్యాచ్ సందర్భంగా పలు వీఐపీ బాక్సులకు హెచ్సీఏ యాజమాన్యం తాళాలు వేసింది. దీంతో హెచ్సీఏ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందంటూ ఎస్ఆర్హెచ్ ఆరోపించింది. గ్రౌండ్ మార్చాలంటూ బీసీసీఐకి లేఖ రాసింది. దీంతో హెచ్సీఏ ఐపీఎల్ టికెట్స్ పంచాయతీపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అయితే విజిలెన్స్ విచారణలో హెచ్సీఏ టికెట్ల పంచాయతీ బట్టబయలైంది. కాంప్లిమెంటరీ ఐపీఎల్ టికెట్స్ లో భారీగా ఆర్థిక అక్రమాలు గుర్తించారు అధికారులు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సిఐడి దర్యాప్తు, ఆర్థిక అక్రమాలు, హెచ్సీఏ బ్యాంక్ ఖాతాల నుంచి అక్రమంగా నిధుల బదిలీలు, కొన్ని ఫోర్జరీ పేపర్స్ వంటివి గుర్తించారు అధికారులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలు, ఐపీఎల్ టికెట్లపై సిఐడి విచారణ కొనసాగుతుంది. హెచ్సీఏ స్కామ్లో ఇవాళ మరొకరు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం సిఐడి అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. రాత్రి నుండి కూడా అదుపులోకి తీసుకున్న 5గురికి సంబంధించిన స్టేట్మెంట్ను కూడా రికార్డు చేయడం జరిగింది. ఐపీఎల్ సీజన్ మార్చిలో జరిగిన వివాదం ఆధారంగా ప్రస్తుతం అయితే ఈ కేసు నమోదు కావడం జరిగింది. ఒకటి ఐపీఎల్ టికెట్లకు సంబంధించిన భాగవతము, అలాగే మరొకటి ఎస్ఆర్హెచ్ని బెదిరింపులకు పాల్పడిన దానికి సంబంధించిన ఘటనపైన మొత్తానికి సిఐడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే దీంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను కూడా దర్యాప్తు చేయమని చెప్పింది. ఆ దర్యాప్తు ఆధారంగా కూడా ప్రస్తుతం సిఐడి కేసు నమోదు చేసింది. ఇందులో ప్రధానంగా ఎస్ఆర్హెచ్ ఇచ్చిన కంప్లైంట్తో పాటుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన 2 ఫిర్యాదుల ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసింది. బ్లాక్ మెయిలింగ్తో పాటుగా ఫోర్జరీకి సంబంధించిన వాటిని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. వాటిపైన ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి నుండి కూడా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు మిగతా 4గురికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డు చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్టు ప్రస్తుతం అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రధానంగా ఎస్ఆర్హెచ్కి సంబంధించిన దాంట్లో ఎస్ఆర్హెచ్ని చాలా వరకు బెదిరింపులకు పాల్పడ్డారు అనేది ప్రధాన అభియోగాలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లక్నోతో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా కేటాయించిన బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్కి తాళం వేశారు. అధికంగా 10% టికెట్లు కావాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు బీసీసీఐతో పాటుగా క్రికెట్ అసోసియేషన్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయడం, దాదాపు వారం రోజులకు పైగా కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఒక నివేదికను కూడా రూపొందించి ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. ఆ రిపోర్టు ఆధారంగానే సిఐడి కేసు నమోదు చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇవాళ వాళ్ళని కోర్టులో హాజరుపరుచున్నారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటుగా ట్రెజరర్, జనరల్ సెక్రటరీ, అతని భార్య, సీఈఓ వీళ్ళ 5గురిని కూడా ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు. దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ అయితే ప్రిపేర్ అవుతుంది. రాధాకృష్ణ, కోర్టులో హాజరుపరిచిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏంటి? కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో దర్యాప్తు అనేది సిఐడి ప్రధానంగా చేస్తూ ఉంది. ఈ కేసులో అవసరమైన ఆధారాలన్నింటినీ ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తిగా సేకరించింది. వాటిని హ్యాండ్ ఓవర్ కూడా చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ముందుగా వాళ్ళని కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరి వీళ్ళందరికీ కూడా రిమాండ్ విధిస్తుందా లేదా వీళ్ళకి అక్కడే బెయిల్ ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ రిమాండ్ కనుక ఇస్తే మాత్రం కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మరింత సమాచారాన్ని సేకరించేందుకైతే అలాంటి కస్టడీ పిటిషన్ అయితే ఖచ్చితంగా దాఖలు చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.